జాగృతి నవంబరు 24 దీపావళి సంచుకునుంటే చెన్ని కృష్ణ నిన్ను చేరికొలత. బాలకృష్ణుడు కొలువైన అతి సనాతన క్షేత్రం కన్నడ దేశంలోని ఉడిపి. శ్రీకృష్ణ భగవానుడు ఒక చేతితో చల్లకవం, మరో చేతితో తాడుతో చిన్ని కృష్ణుడిగా దర్శనమిచ్చే ఏకైక వైష్ణవ దివ్యక్షేత్రం ఇది. వెండితో కూడిన నవగృహ కిండి అంటే 9 రంధ్రాలు అనే కిటికీ నుంచే భక్తులు దర్శనం చేసుకుంటారు. వెలుపలు కిటికీ నాటి ప్రముఖ సన్యాసి కనకదాసు పేరుతో ప్రసిద్ధం. ఈ కిటికీ పేరు కనకదాసు కిటికీ అంటారు. జగద్గురు మధ్వాచార్యులు సాధారణ శకం 13వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నెలకొల్పారు. సముద్రంలో కొట్టుకు వచ్చిన ఒక నౌకను ఆయన కాపాడినప్పుడు, అంటే మధ్వాచార్యుల నౌకను కాపాడాడు. అప్పుడు దాని యజమాని కృతజ్ఞతగా వజ్రవైఢ్యూరాల్యను కానుకగా ఇవ్వచూపాడు. కానీ వాటిని తిరస్కరించారు మధ్వాచార్యులు. ఆ నౌకలోని గోపీచందనం శిలను మాత్రమే స్వీకరించారు. ఆ శిలలో భగవానుడి దివ్యమంగళ విగ్రహం బయటపడింది. మునుపటి యుగంలో సాక్షాత్తు రుక్మిణీదేవి ఆరాధించిన విగ్రహంగా దివ్య దృష్టితో గ్రహించారు మధ్వాచార్యులు. మకర సంక్రాంతి నాడు దానిని ఉడిపిలో ప్రతిష్ఠించారు. నిత్య కైంకర్యాల ఆలయ వ్యవహారాల నిర్వహణ కోసం తన శిష్యుల నుంచి 8 మందిని ఎంపిక చేసి అష్టమఠాలను అంటే 8 చోట్ల ఏర్పరిచారు. 8 మంది శిష్యులను ఏర్పాటు చేసి వాళ్ళు అవి పలిమారు, అదమారు, కృష్ణాపుర, పుత్తిగే, సిరూరు, సోదే, కండియూరు, పెజావర్ ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి, కర్ణాటకలోనే. ఈ 8 శిష్యులకి 8 మఠాలు స్థాపింపజేశారనమాట. ఇవి మందిర మాడ వీధులలో ఉంటాయి. ఈ పీఠాధిపతులను కన్నడ ఈ మందిర మాడ వీధుల్లోనే ఉంటాయి ఈ పీఠాలు అన్నారు. ఈ పీఠాధిపతులను కన్నడంలో అష్టమాతలుగా పిలుస్తారు. ఆ మఠాల గురు పరంపరలోని వారు 2 సంవత్సరాలకు ఒకసారి అర్చనాదుల బాధ్యతలను స్వీకరిస్తారు. ఆ సందర్భంగా నిర్వహించే వేడుక ఘనంగా ఉంటుంది. దాన్ని ఉడిపి పర్యాయం అంటారట. ఒకమారు ఆ భాగ్యం దక్కిన వారు మరో అవకాశం కోసం 14 ఏళ్ళు నిరీక్షించవలసి ఉంటుంది. అంటే 2 ఏళ్ళకు ఒకసారి 8 మఠాల వాళ్ళలో ఒక్కొక్కరు 2 ఏళ్ళు ఈ ఉడిపి కృష్ణస్వామికి సేవలు చేసుకునే భాగ్యం కలుగుతుంది. మళ్ళీ తను వచ్చేటప్పటికి తన వంతు మళ్ళీ 7 మిగతా వాళ్ళు అయిపోవాలి కదా, 7 రోజులు 14 సంవత్సరాలు అయిపోవాలి కదా, అప్పుడు వస్తుంది ఆయనకు. అందుకని మళ్ళీ రెండవసారి ఉడిపి కృష్ణుడికి సేవ చేసుకోవాలంటే 14 సంవత్సరాలు ఆగాల్సిందే ఆ స్వామి కూడా. ఆ పీఠాధిపతులు ఆదిలో ఒక్కొక్క పీఠాధిపతి 2 నెలల పాటు ఈ బాధ్యతలు నిర్వహించేలా కట్టడి ఉండేది. తర్వాతి కాలంలో అది 2 ఏళ్లకు పెరిగింది. మరీ 2 నెలలకి మారటం అంటే కష్టం కాబట్టి. పర్యాయం అంటే బాధ్యతలు స్వీకరించే పీఠాధిపతి ఈ క్షేత్రానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలోని దండ తీరంలో పవిత్ర స్నానం ఆచరించి మేళతాళాలతో ఆలయానికి చేరుకొని కనకదాసు కిటికీ నుంచి చెన్ని కృష్ణుని దర్శించుకుంటారు. మధ్వాచార్యులు ఉపయోగించిన వెండి అక్షయపాత్ర, గరిట, తాళాలను వీడ్కోలు తీసుకునే పీఠాధిపతి బాధ్యతలు స్వీకరించే పీఠాధిపతికి అందచేస్తారు. ఈ కార్యక్రమానికి మిగతా 7 పీఠాధిపతులు కూడా హాజరవుతారు. కృష్ణయ్యకు మురుకులు, చెక్కిలాలు ప్రీతికర ప్రసాదాలు. ముఖ్యంగా కృష్ణాష్టమి నాడు రవ్వ బూందీ, నువ్వులు, మరమరాలతో రకరకాల లడ్లు నైవేద్యంగా పెడతారు. బాలకృష్ణుడిగా గోకులంలో ఆరగించిన గ్రామీణ వంటలంటే అత్యంత ఇష్టమట. ఆలయంలో మధ్యాహ్న సమయంలో వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం వితరణ ఉంటుంది, భోజనం. దీనిని అన్నం పరబ్రహ్మస్వరూపం అని పిలుస్తారు. ఆలయ నిర్వహణ అయ్యే ఖర్చులకు భక్తుల స్వచ్ఛంద విరాళాలు ఉపయోగిస్తారు. అష్టమఠాలు కొంతమేర భరిస్తాయి. 1975 దశకంలో వచ్చిన భూ సంస్కరణల ఫలితంగా కృష్ణమఠానికి పెద్ద ఎత్తున భూములు సమకూరాయి. వీళ్ళ సారాంశం చాలా క్లుప్తంగా చక్కగా అందించారు. మనకి ఈ ఉడిపి శ్రీకృష్ణుని ఆలయం యొక్క చరిత్ర కొంత తెలవనిది ఇవాళ మనకు తెలిసిందనమాట. స్వస్తి.